గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో అక్షయ తృతీయ వచ్చేసింది. సో రేపే జరుపుకుంటున్నాము. అక్షయ తృతీయ అనేది మహాలక్ష్మి దేవికి సంబంధించిన రోజు అన్నమాట. సో ఆ రోజు మనం మహాలక్ష్మి దేవికి పూజ చేస్తాము. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కూడా కొంటా ఉంటాము. అయితే అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అక్షయ తృతీయ తేదీన రేపు మే 10వ తేదీన జరుపుకోబోతున్నాం. పంచాంగం క్యాలెండర్ ప్రకారం ఈ అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తృతీయ తిథి రోజున వస్తుంది. శుభకార్యాలు చేయడానికి బంగారం కొనడానికి అనువైన సమయం అని పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. సిరి సంపదలను కలిగించమని ఆ దేవతను కోరుకుంటాం. అయితే లక్ష్మీదేవి చేయకూడని పనులు కూడా ఉంటాయి. ఈ పనులను చేస్తే లక్ష్మీదేవి పూజకు ఆటంకం ఏర్పడి ఆమెకు కోపం వస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయమే లేచి ఇంటిని మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి. దుమ్ము మురికి ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి రాదు. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సమర్పించవద్దు. శ్రీ మహావిష్ణువుకు తులసి ఆకులు ఆయన ఏకాదశి నాడు ఆయనకు సమర్పించవద్దు. ఎందుకంటే ఆ రోజు ఆయన కోసం తులసి ఆకులను తెంపుతారు కాబట్టి. అలాగే లక్ష్మీదేవి కూడా తులసి ఆకులను సమర్పించవద్దు. అలా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. డబ్బు బంగారం జాగ్రత్త. అక్షయ తృతీయ నాడు బంగారం డబ్బు పోగొట్టుకుంటే అశుభంగా పరిగణిస్తారు. ఇంట్లో ఉన్న బంగారం డబ్బును అక్షయ తృతీయ రోజున జాగ్రత్తగా దాచుకోవాలి. ఖర్చులు కూడా అనవసరంగా చేయవద్దు. ప్లాస్టిక్, అల్యూమినియం వస్తువులను రాహుకు సంకేతంగా, రాహు బలపడడానికి కారణంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజు ఈ వస్తువులను కొనవద్దు. బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. స్టీల్, అల్యూమినియాన్ని అస్సలు కొనవద్దు. థమ్స్ అప్ ఇచ్చేయండి, అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.